క్వశ్చన్ చెప్పు. సివిల్ సప్లైస్కి సంబంధించి బోనస్ ఇస్తున్నారు, భారీగా వడ్ల కొనుగోలు జరుగుతుంది. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను చేస్తున్న పనిని ఎక్కువ ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? మీ అధికారులు కూడా మేము ఇంత చేశామని విమర్శలు వచ్చినా కూడా ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? విమర్శలు ఎవరో పడనోడు విమర్శ చేస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏందో ఈ రాష్ట్రం మొత్తం తెలుసు. వీఆర్ వెరీ సిన్సియర్, వెరీ కమిటెడ్, వెరీ ఆనెస్ట్. మాకు ఏ పని అప్పచెప్పినా మరి ఇరిగేషన్ శాఖలో కానీ సివిల్ సప్లైస్లో కానీ అదేవిధంగా ముందుకు పోతున్నాం. సార్, మీరు మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి క్యాబినెట్ అనుకుంటా రేషన్ కార్డులు త్వరలోనే ఇస్తామంటున్నారు. త్వరలో అని చెప్పి చాలా రోజులు. చూడు, రాష్ట్రంలో రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. సరే, ఇన్ని కార్యక్రమాలు ఇంత తక్కువ సమయంలో ఎప్పుడు జరగలే. తప్పనిసరిగా రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఇస్తాము అని మరోమారు కమిట్మెంట్తో చెప్తున్నా. మీకు జనవరిలో ఫిబ్రవరిలో ఇస్తాం. అసలు లోటు బడ్జెట్ ఉంది, అప్పుల్లో రాష్ట్రం ఉంది అని చెప్పి మీరు చెప్తున్నారు. కేసీఆర్ అప్పులు చేశాడు, 7 లక్షల కోట్లు చేశారని చెప్తున్నారు. ఏడాదిలో మీరు చేసిన అప్పులు ఎంత సార్? సరే, ఇప్పుడు మీరు ఒకటి చారి, వాళ్ళు చేసిన అప్పులు గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూయింగ్ ప్రాసెస్ కాబట్టి మేము అప్పులు కట్టాలన్నా వద్దా? నువ్వేమంటావు? అన్ని వాళ్ళు చేసిన అప్పులు మేము కట్టొద్దా? కట్టాలన్నా కొడదా? అంటే మీరు వాళ్ళు అప్పులు చేశారని చెప్పి మీరు కూడా అప్పులు చేస్తారా? అట్లా కాదు, వాళ్ళు చేసిన అప్పులు మేము కట్టాలన్నా వద్దా? నువ్వు చెప్పు. ఓకే, కట్టాలి కదా. కట్టడానికి అప్పులు చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ మేము కడుతున్నాము. అదేవిధంగా మొత్తం ఫైనాన్షియల్ సెక్టర్ని అద్భుతంగా రిఫార్మ్ చేస్తున్నాము. అప్పుడు తీసుకున్న లోన్ ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నాము. రాష్ట్ర ఇన్కమ్ పెంచే విధానాలు చూస్తున్నాము. నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది ఈ ప్రభుత్వంలో ఫైనాన్షియల్ సెక్టర్లో మంచి మార్పులు వచ్చి రాష్ట్రం ఫైనాన్షియల్గా మంచి దిశలో చేరిపోతుందని చెప్పి నేను ఫీల్ అవుతాను. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో, ఓవరాల్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోయింది. అవును, ఎందుకు సార్? ఓన్లీ టెంపరీ, ట్రాన్సియంట్. అది ఎక్కడైనా ఎలక్షన్స్ ఉండి ఒక కొత్త గవర్నమెంట్ స్టెబిలైజ్ అయ్యే వరకు ఆ విధంగా ఉంటుంది. బట్ నువ్వే చూడు, ఇంకొక 3-4 నెలల్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బూమ్ తిరిగి వస్తుందని చెప్పి నా వ్యక్తిగత అంచనా, నా ఒక ఆలోచన. అంటే గతంలో మీరు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కర్ణాటక రాష్ట్రం బీజేపీ కొంత పర్సంటేజ్ మీద ఎక్కువ ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో అదే ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దోచుకొని రాహుల్ గాంధీకి, ఏఐసిసికి డబ్బులు పంపిస్తుంది. ఎవరో పడనోడు ఏదో మాట్లాడితే దానికి మనం ఏం చేయగలుగుతాం? ఏదో పిచ్చిగా మాట్లాడతారు. ఓకే, ఇక వాళ్ళు మాట్లాడేదానికి ఏం అర్థం లేకుండా ఒక రాజకీయ విమర్శ చేయడం ఇది దురదృష్టకరం. అది ఖండిస్తున్నాను. ఇది వాస్తవం. ఛార్జ్ షీట్లను కూడా పెడుతున్నారు సార్ కాంగ్రెస్. ఇది వాస్తవం కాదు. వాళ్ళు ఏమైనా షీట్ పెట్టుకుని దానికి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ పారదర్శకంగా, నిజాయితీగా, సిన్సియర్గా, కమిటెడ్గా పనిచేస్తున్నారని చెప్పి మీ ద్వారా తెలంగాణ ప్రజలకి, మీ ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాను. సన్నబియ్యం ఎప్పటి నుంచి ఇస్తారు సార్ రేషన్ కార్డులకి? అంటే ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ పూర్తయినాక ఏంటంటే మేము ప్రొక్యూర్ చేసిన సన్న వడ్లని కొన్ని రోజులు స్టోరేజ్ చేసి ఆ తర్వాత సన్నబియ్యంకి మిల్లింగ్ చేసి ఇవ్వాలి. ఆ ప్రక్రియకి ఒక ఫైనల్ డెసిషన్ మేము త్వరలో ప్రకటిస్తాం. కానీ ఇస్తాము, 100% ఇస్తాం. రేషన్ కార్డులు ముందిస్తారా, సన్న బియ్యం ముందిస్తారా? 2 చేస్తాము. అది అంటే క్యాబినెట్లో చర్చించలేదు ఎప్పుడు ఇవ్వాలనేది. క్యాబినెట్లో చర్చించి అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు పోలీసింగ్కి సంబంధించిన విషయాలు కనుక చూస్తే, లా అండ్ ఆర్డర్కి సంబంధించి లఘుచర్లలో ఇష్యూ మీరు చూశారు, దిలవర్పూర్లో ఇష్యూ చూశారు. ఈ ఇష్యూస్ ఎందుకు అవుతున్నాయి సార్? ఈ ఇష్యూస్ అంతా వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం నుంచి దీంట్లో వెనకాల కుట్ర ఉంది అని చెప్తున్నారు. ఈ కుట్రను ఛేదించలేకపోతున్నారా? సరే, ఎక్కడో చోట కొన్ని స్ట్రే ఇన్సిడెంట్ జరుగుతాయి. ఈ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. ఆ ఇన్సిడెంట్స్ ముందు జరగకుండా ముందుకు పోతున్నాము. ఆ స్ట్రే ఇన్సిడెంట్స్, ఆ అరకొర జరిగిన ఇన్సిడెంట్ గురించి రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ మొత్తం బాగాలేదంటే కరెక్ట్ కాదు. అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉంది, ప్రజలు హ్యాపీ ఉండరు. ఎన్టీవీలో కూడా అందరూ హ్యాపీ ఉండండి. ఓకే సార్, ఫోన్ ట్యాపింగ్ కేసు ఎన్ని రోజులు సార్ జరుగుతుంది? సీరియల్స్ లాగా నడుస్తూ ఉంటుంది కదా సార్, అది డైలీ సీరియల్ జరుగుతుంది. దాని మీద త్వరలో యాక్షన్ జరుగుతుంది. చారి గారు, నేను పోవాలి ఇప్పుడు. ఓకే, ఎయిర్ షో ఉంది సార్. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు నల్గొండ జిల్లా, ఎస్ఎల్బిసి టనల్ పూర్తి చేస్తా చారి. ఎన్ని నెలల్లో పూర్తి చేస్తారు? ఇప్పటి నుంచి 2 yearsలో ఎస్ఎల్బిసి టనల్ వరకు పూర్తి చేస్తా. కేసీఆర్ అంటే కాళేశ్వరం అని చెప్తారు, కాంగ్రెస్ అంటే ఏ ప్రాజెక్ట్, ఈ మార్కు ఉండాలి అనుకున్న ప్రాజెక్ట్ చెప్తా నీకు. ఈ ప్రభుత్వంలో నేను ఇరిగేషన్ మంత్రిగా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తాము, కల్వకుర్తి పూర్తి చేస్తాము, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పూర్తి చేస్తాము, అచ్చంపేట లిఫ్ట్ పూర్తి చేస్తాము, ఎస్ఎల్బిసి టనల్ వరకు పూర్తి చేస్తాము,
బ్రాహ్మణ వెలంల పనులు పూర్తి చేస్తాము, డిండి ప్రాజెక్ట్ పూర్తి చేస్తాము, గౌరవెల్లి పూర్తి చేస్తాము, చిన్న కాళేశ్వరం పూర్తి చేస్తాము, ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 ఎస్ఆర్ఎస్పి డీసిల్టేషన్ పూర్తి చేస్తాము, అక్కడ సదర్మట్ బ్యారేజీ పూర్తి చేస్తాము. మరి రాష్ట్రంలో మేము శాసనసభలో ప్రకటించిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి డబ్బులు మేము సార్ హామీ డబ్బులు ఇస్తున్నాం. ఎక్కడి నుంచి తెస్తారు? డబ్బులు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్కి ప్రయారిటీ ఇచ్చి అధిక కేటాయింపులు చేస్తామని హామీ ఇచ్చారు. నిన్న కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి స్పష్టంగా మేము ఫండ్స్ కేటాయిస్తామని చెప్పి చీఫ్ మినిస్టర్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు హామీ ఇచ్చిండ్రు. వీ విల్ డెఫినెట్లీ కంప్లీట్ ద ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఫేస్ టు ఫేస్.